9 టీవీ న్యూస్ కి స్వాగతం. వీబీజీ రామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని పేదల కడుపు నిండే ఇలాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథం అన్నారు. మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి వీబీజీ రామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాలతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ శ్రీమతి మీనాక్షి నటరాజన్ పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనలతో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకంకు నిరసనగా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని తొలకట్ట గ్రామంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా నరసింహారెడ్డి అధ్యక్షతన భీమ్ భారత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథం హాజరైనారు. ఈ కార్యక్రమంలో తొలకట్ట మాజీ సర్పంచ్ సత్యనారాయణ, శివశంకర్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని నీరు రాల్చాలని చెప్పి బీజేపీ మోడీ గారు, ప్రధాని గారు దాన్ని నిర్వహణ చేయాలని గాంధీ గారి పేరు తొలగించాలనే ఆలోచనతో ఏదైతే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందో ఆ కార్యక్రమము నిరంతరంగా గాంధీ గారి పేరు ఉన్నంత వరకు మన ప్రియతమ నాయకుడు ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారు కానీ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు అన్ని రాష్ట్రాలలో పిలిపియడం జరిగింది. ఏదైతే పనికి భారపత్ర కింద చేసే పని వర్కర్స్ వారితో సమావేశాలు చేయాలంటే చెప్పి దానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి ఇన్ఛార్జ్ అయిన మన విశ్వనాథం గారిని ఇక్కడ పంపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా ఉండేటట్టు మేమందరం ఇక్కడ తోల్కట్ట గ్రామం రావడం జరిగింది. రేపు 26 నాడు అన్ని గ్రామాలలో రచ్చబండ కార్యక్రమాలు చేసి ఏదైతే పనిచేసే వర్కర్ల ద్వారా ఒక తీర్మాన కాపీని ఢిల్లీకి పంపేయడానికి మా పిసిసి అధ్యక్షుల వారు తెలియజేయడం జరిగింది. రేపు 26 నాడు మన ఇన్ఛార్జ్ అయిన బి భరత్ గారు కానీ ఇక్కడ మన వచ్చిన చైర్మన్ జ్ఞానేశ్వర్ గారు, రాజిరెడ్డి గారు, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏదైతే ఉందో మానయ్య గారు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నాగేందర్ గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇక్కడ లోకల్ సర్పంచ్ సత్యనారాయణ గారు రేపు 26వ తారీఖు అన్ని గ్రామాల్లో దిగ్విజయంగా జరగాలని జిల్లా అధ్యక్షునిగా పిలిపివ్వడం. Very pathetic situation for the whole India. The reason is 2004-2005, Madam Sonia Gandhi ji, Prime Minister Dr. Manmohan Singh ji implemented MG Narega program. The MG Narega program and 2005 it will be enacted. But now after 10 years Narendra Modi Sarkar completely planning to cancel this program. Their Narendra Modi intention is number one, first of all, he removed the Mahatma Gandhi name. Number two, he would like to be changing entire the MG Narega program. So our Congress leader, Madam Gandhi, and Mallikarjun Kharge, and Rahul Gandhi, our beloved Chief Minister Ravindra Reddy Garu, all are unitedly stand in the front of the MG Narega people. We should promise MG Narega women workers, nothing worry about it. Narendra Modi Sarkar would like to cancel this program. Narendra Modi Sarkar would like to abolish the program. But we will stand in behind you, the Narega workers. In the Ravindra Reddy Sarkar, very soon they will pass the resolution in Telangana State Sarkar also. Karnataka Sarkar, Siddaramaiah have passed the resolution to sustain the Mahatma Gandhi Day. And Tamil Nadu government Sarkar have passed the resolution to sustain the Mahatma Gandhi Day. In Kerala government have passed the resolution, Pinarayi Vijayan Sarkar sustain the Mahatma Gandhi name.
Same like that. Here Telangana also we should do it. So our Madam Gandhi saying very clearly, the whole India MG Narega workers, they will get 400 rupees every day salary and 100 days the employment must be guaranteed. That is why we are meeting today this MG Narega people. Thank you very much.